ఇప్పటి వరకు ప్రకృతి సాగులో విస్తరించిన పలు పంటల సేద్యాన్ని వరిలో సైతం అనుసరించేందుకు రైతు సాధికార సంస్థ ప్రణాళికలు చేసింది. దీన్ని అందిపుచ్చుకున్న రైతు పరంకుశ నాయుడు వరిలో అంతరంగా పలు పంటలు వేసుకొని విత్తునాటిన నెల రోజుల నుంచే దిగుబడి సాధించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. వీటి నుంచి సమకూరిన రాబడిని ప్రధాన పంటకు మదుపుగా వినియోగిస్తూ నామమాత్రపు పెట్టుబడితో పలు రకాలైన ప్రయోజనాలు పొందే విధంగా ప్రణాళికలు చేసుకున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు యాండ్రా పరంకుశ నాయుడు. నేను డిఎంఎంటీగా పార్వతీపురం డివిజన్ పార్వతీపురం మన్యం జిల్లాలో పనిచేస్తున్నానండి. నాది పెదబెండపల్లి యూనిట్ పరిధి. నేను డ్రై ప్యాడీ బెడ్స్ రైజ్డ్ మోడల్లో ఒక 20 సెంట్లో ప్యాడీ మోడల్ వేసుకున్నానండి. నేను గత 6 సంవత్సరాల నుంచి ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించు వ్యవసాయం సాగు చేస్తున్నానండి. నేను ఈ ప్రకృతి వ్యవసాయం రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇదివరకు మనం యూజ్ చేసిన అధిక ఎరువులు, పురుగు మందు వల్ల భూమి పాడైపోయి తద్వారా పండించే పంటలు మనం తినడం వల్ల ఆరోగ్యం క్షీణించిపోవడం చూస్తున్నామనండి. అలాంటి పరిస్థితికి నాకు రాకూడదనే ముందు జాగ్రత్తగా ఈ పద్ధతులు పాటిస్తూ ఒక ఎకరా పొలంలో ప్యాడీ, కూరగాయల కోసం ఏటీఎం మోడల్ రొటేట్ చేసుకుంటూ నేను సంవత్సరం పొడవునా పండించుకుంటున్నానండి. రసాయన సాగులో ఆర్థికంగా దెబ్బతిన్న పరంకుశ నాయుడు ప్రత్యామ్నాయంగా ప్రకృతి పద్ధతిని 6 ఏళ్లుగా అనుసరిస్తున్నారు. ఈ క్రమంలో తనకున్న ఎకరా విస్తీర్ణంలో ఏ గ్రేడ్తో పాటు ఏటీఎం విధానాల్లో సాగు చేస్తున్నారు. వీటికి అదనంగా 20 సెంట్ల విస్తీర్ణంలో వరిలో సైతం పలు పంటల సేద్యాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టారు. దీనిలో భాగంగా సాగు చేసే భూమిలో బెడ్లు ఏర్పాటు చేసుకుని వాటిపై డిబ్లింగ్ విధానంలో వరితో పాటు మధ్యస్థంగా ఆకుకూరలు, కూరగాయల విత్తనాలు నాటుకున్నారు. వీటితో పాటు గొడ్లపై దుంపజాతి కూరగాయలతో పాటు ఎర్రపంటలు వేసుకున్నారు. అయితే నేను సాధారణంగా మామూలు వ్యవసాయం 35 సంవత్సరాల అనుభవం నాకు ఉందండి. గత 6 సంవత్సరాల నుంచి మట్టుగా మన ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో నాకున్న ఎకరా పొలంని ఫస్ట్ హాఫ్ పిఎండిస్ వేసుకుంటూ, పిఎండిస్ తర్వాత తేలికపాటి దుక్కులు వేసుకొని, ఆ తర్వాత ఒక 55-60 కేజీల గంజాన్ని దాంట్లో ప్రిపేర్ చేసుకొని 4 అడుగులకు ఒక బెడ్ తయారు చేసుకొని, కాలువ 1 అడుగు లోతు 1 వెడలు చేసుకున్న తర్వాత నారుమడి తయారు చేసుకొని, బీజాములతో విత్తన శుద్ధి చేసుకొని విత్తనాలు నారుమడిలో వేసుకున్న తర్వాత 25-30 డేస్ మధ్యక వ్యవధిలో నాటుకోవడం జరిగిందండి. అయితే నేను ఈ రైజ్డ్ బెడ్స్ ప్యాడీ మోడల్లో మెయిన్ క్రాప్గా ప్యాడీ తీసుకున్నానండి. ఆ ప్యాడీలో అంతర పంటలుగా తోటకూర, గోంగూర, దుంపజాతులు ముల్లంగి, బీట్రూటు, గోరుచిక్కుడు, బెండ తీసుకున్నానండి. బోర్డర్ క్రాప్గా కర్రపెండలము, వంగ, మిర్చి, టమాటా, బీర రొటేట్ చేస్తూ చుట్టూ బోర్డర్గా పెట్టుకున్నానండి. ఎర్ర పంటలుగా కంది, ఆముదము, బంతి సోయింగ్ చేసుకున్నానండి. ఈ పంటలకు 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతం అందిస్తున్నారు. అదేవిధంగా జిగురు అట్టలు ఏర్పాటు చేసుకొని పురుగులను కట్టడి చేస్తున్నారు. సోయింగ్ చేసిన తర్వాత
ద్రవజీవామృతం తయారు చేసుకుని 25వ రోజు వచ్చేసరికి ఫస్ట్ టర్మ్గా పిచికారీ చేయడం జరిగిందండి. 45, 46వ రోజున రెండోసారి పిచికారీ చేయడం జరిగిందండి. అదేవిధంగా చుట్టూ బార్డర్ క్రాప్ ఉండే పంటలు కూడాను ద్రవజీవామృతం పిచికారీ చేస్తూ జల్లుతూ ఇవ్వడం జరిగిందండి. అలాగే ఏ గ్రేడ్ ప్యాడీ మోడల్లో కూడా కూరగాయ మొక్కలకి, తీగ జాతులకి, ఫ్రూట్స్ క్రాప్స్కి ద్రవజీవామృతము అందించడం జరిగిందండి. మరియు ఘనజీవామృతం వేసుకొని తర్వాత ఆ పక్కన ఉన్న అందుబాటులో ఉండే గడ్డి తీసి మల్చింగ్గా ఉపయోగించడం జరిగింది. రాజీ లేని సూత్రాల్లో భాగంగా నా రైజ్డ్ ప్యాడీ మోడల్లో ఎల్లో ప్లేట్స్, పెరిమల్ డ్రాప్స్ పెట్టుకున్నానండి. ఎల్లో ప్లేట్స్ వల్ల ఉపయోగాలు దోమల తీవ్రతను తెలుసుకోవచ్చు, మరియు పెరిమల్ డ్రాప్స్ వల్ల పెస్ట్ ప్రభావం ఎంత ఉందని కూడా తెలుసుకోవచ్చు. ఈ క్రమంలో నెల రోజులకు ఆకుకూరలు దిగుబడి రాగా వీటిని విక్రయించి మెరుగైన రాబడి సాధించారు. బెండతో పాటు గట్లపై నాటిన ఇతర పంటల నుంచి మరికొంత ఆదాయం సమకూరనుంది. చివరిగా 5 నెలల అనంతరం మిగిలిన వరి పంట నుంచి దిగుబడి సాధించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్యాడీ ఏ గ్రేడ్లో పెట్టుబడి తగ్గించడానికి గట్ల చుట్టూ అంతర పంటలుగా కూరగాయలు, ఆకుకూరలు, తీగజాతులు వేసుకున్నానండి. ఆకుకూరల ద్వారా 2700 రూపాయలు వచ్చిందండి. తద్వారా నాకు ఆ ఆకుకూరల వల్ల వచ్చే ఆదాయమే నా తేలికపాటి దుక్కులకి, సోయింగ్కి సరిపోయిందండి. ఇది కాకుండా అదనంగా బెండ ఇప్పుడు హార్వెస్టింగ్ అవుతుందండి. మొదటగా ఒక 5 కేజీలు వచ్చాయి ఒక 200 రూపాయలకి. ఇప్పుడు 3-4 కటింగ్లు అయ్యాయండి. ఇప్పుడు 15 కేజీలు వస్తున్నాయి. అంటే ఒక 2-3 రోజులకు ఒకసారి ఒక 400 రూపాయలకు ఆదాయం వస్తుందండి. తద్వారా ఇంకా బార్డర్ క్రాప్ వల్ల కూడా ఆదాయం వస్తుందని నేను భావిస్తున్నానండి. మార్కెటింగ్ కూడా చాలా లాభసాటిగా ఉందండి. దీంతో పాటు గట్ల నుంచి సమకూరిన పశుగ్రాసాన్ని పశువులకు మేతగా అందించి పరోక్షంగా శ్రేష్టమైన పాల దిగుబడికి దోహదం చేస్తున్నారు. అయితే మాకు 2 ఆవులు, 2 దూడలు ఉన్నాయండి. వాటి మేత నిమిత్తము నా గట్ల చుట్టూ ఉండే పచ్చి మేతను కోసుకొని వేసుకొని జరుగుతుందండి. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితుల్లో అందరూ గడ్డికి కలుపు మందు కొట్టడం వల్ల ఆ గడ్డి తింటే పశువులు ఆరోగ్యంగా చెడిపోతాయని ఓన్గా నా పొలంలో ఉన్న గడ్డి మేరకే వాటికి వేసుకుంటానండి. తద్వారా వాటి పాల దిగుబడి పెరిగి అవి ఆరోగ్యంగా ఉంటున్నాయండి. ఆ పాలు కూడా ఇంటికి వచ్చి లోకల్ సేల్స్ కూడా అవుతున్నాయండి. మాకు గిట్టుబాటు ధర కూడా వస్తుందండి. ఈ పద్ధతులన్నీ పాటించడం వల్ల పశువులు కూడా ఆరోగ్యంగా ఉన్నాయండి. వాటికి ఏ విధమైన వ్యాధులు, సమస్యలు లేవు. దానివల్ల మాకు ఆర్థికంగా పురోగతి చెంది వ్యవసాయము ప్లస్ ఇటు పాల ఉత్పత్తి రెండింటి కూడా మాకు ఈ ప్రకృతి వ్యవసాయం ఉపయోగపడుతుందండి. ఈ విధంగా సమకూరిన అంతర పంటల రాబడిని ప్రధాన పంట వరికి పెట్టుబడిగా వినియోగించి ఎక్కువ ఆదాయం సాధించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ ఫలితాలను చూస్తే ప్రకృతి పద్ధతి వరిలో సైతం అంతర పంటల సేద్యాన్ని చేపడితే తక్కువ పెట్టుబడితో సాగు చేసేందుకు అవకాశం కలుగుతుంది. ఈ విధానంలో సాగు చేయడం వల్ల రైతు పరంకుశనాయుడు భూమి సారవంతంగా మారడమే కాకుండా వీటి ఉత్పత్తులు వినియోగిస్తున్న కుటుంబ సభ్యులంతా ఆనందంగా జీవిస్తున్నారు. అయితే గత 6 సంవత్సరాల నుంచి ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మనం ఈ కూరగాయలు, ఈ మిగిలిన పంటలు పండించడం వల్ల తద్వారా అవి తిని మాకు ఆరోగ్య సమస్యలు కూడా తక్కువగా ఉన్నాయండి. మేము పండించే పంటల్లో ఇరుగు పొరుగు వీధిలో ఉండేవాళ్ళు కూడా ఎరువులు, పురుగు మందులు లేని పంటలు కాబట్టి వాళ్ళు ముందుకు వచ్చి ఇంటికి వచ్చి తీసుకుపోతారండి. ఒక్కొక్కసారి ఆ మిగిలి పంటలు అనేవి లోకల్ మార్కెట్లో సేల్ చేసుకుంటున్నామండి. రైతులకి ముఖ్యంగా నేను చెప్పవలసింది ఏమనగా వరి మరియు ఇతర పంటలు ఏ పంటలు పండించాలన్నా నీరు అవసరం అంటారు ఎక్కువగా. కానీ నీరు ఎక్కువ కాకుండా ఆరుతడి పద్ధతిలో ఈ రైజ్డ్ ప్యాడీ మోడల్ వేసుకుంటూ అందులో అంతర పంటలు వేసుకొని తద్వారా వచ్చిన ఆదాయం ఎక్కువగా లబ్ధి పొందుతారని కోరుకుంటున్నాను.